హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పతిపాటి. అందరూ బాగున్నారా అండి? ఈరోజైతే నేను మీ అందరితో పాటు ఒక వ్లాగ్ షేర్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి నవంబర్ 26th నేనైతే షూట్ చేశానండి. ఆ రోజు డే వచ్చేసి ఆదివారం. ఎందుకు డేట్ మెన్షన్ చేస్తున్నాను, అది కూడా ఎన్ని రోజుల తర్వాత ఎందుకు వీడియో పెడుతున్నాను అనేది మీకు క్లారిటీగా చెప్తాను. దానికోసమే ముందు డేట్ అయితే మెన్షన్ చేస్తున్నాను. దయచేసి వీడియోని పూర్తిగా చూసిన తర్వాతనే కామెంట్స్ అయితే చేయండి. కొంతమందికి న్యూస్ తెలిసే ఉంటుంది, నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. అలాగే కొంతమందికి నా దగ్గర అంటే వర్క్స్ కోసం అలాగా కాంటాక్ట్ కూడా ఉంది కదా, బిజినెస్ నెంబర్ అనేది, అందులో కూడా స్టేటస్ అవి పెట్టాను. సో ఆల్మోస్ట్ కొంతమందికి అయితే తెలిసే ఉంటుంది మా ఇంట్లో జరిగిన ఇష్యూ గురించి. సో కొంతమందికి అయితే ఇంకా తెలియదు, ఎందుకంటే నాకు కొన్ని మెసేజెస్ అలాంటివి ఏంటంటే చేస్తూ ఉన్నారనమాట, మీరు రెస్పాండ్ అవ్వట్లేదు, మీకు ఎందుకు బిజినెస్ అలా ఇలా అని చెప్పి. అండ్ కొంతమంది ఏం జరిగింది, వీడియోస్ పెట్టట్లేదని ఇప్పటికీ కూడా నాకు ఎంక్వైరీస్ అయితే వస్తున్నాయి. అంటే దానికి అర్థం ఏంటంటే కమ్యూనిటీ పోస్ట్ అనేది చాలామంది వరకు రీచ్ అవ్వలేదు అని చెప్పి. ఈ వీడియోలో నేను మీకు ఏం జరిగింది అనేది క్లారిటీగా చెప్తానండి. డైరెక్ట్గా నేను ఇప్పుడు ప్రజెంట్ ఫేస్ చూపించి మాట్లాడేంత సిచ్యువేషన్ లేదు. సో అందుకని చెప్పేసి నేను కొంచెం టైం తీసుకొని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. వ్లాగ్ అయితే ఆల్రెడీ నేను మా ఇంట్లో అంత పరిస్థితులు బాగున్నప్పుడు షూట్ చేసుకుంటుంది అనమాట. 26th నవంబర్, అప్పటికి అంతా బాగానే ఉండే. సో దాని తర్వాత జరగకూడనివన్నీ, ఎక్స్పెక్ట్ చేయనివన్నీ కూడా మా లైఫ్లో జరిగిపోయాయి. సో ఇవన్నీ మీకు క్లారిటీగా నేను షేర్ చేస్తాను. అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా వీడియోస్ అయితే పెడతానండి. వీడియోస్ పెట్టాలనే ఉద్దేశం కూడా లేదు, అంత ఎనర్జీ కానీ అంత మనసు ప్రశాంతత కానీ లేదా. ఏదైనా కానీ మన మనసులో హ్యాపీగా ఆనందంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం, ఏ పనైనా కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయగలము. కాకపోతే కొన్ని కమిట్మెంట్స్ ఉన్నప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నా కానీ చేయాలి. అదే అనమాట నా పరిస్థితి అయితే. సో అందుకని ఈరోజు కొంచెం చిన్న చిన్న ప్రమోషనల్ వీడియోస్, అలాగే నాకు కొంచెం ఇన్కమ్ పరంగా నాకుండే బాధ్యతలకి కంపల్సరీ నేను ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా నా హెల్త్ సహకరించినంత వరకు కూడా, నా మనసు ఎలా ఉన్నా, నా మనసు నాకు సహకరించకపోయినా కానీ నా వర్క్స్ నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇంతకీ అసలు మా ఇంట్లో ఏం జరిగింది అనేది నేను మీకు క్లియర్గా చెప్తానండి స్టార్టింగ్లోనే. రీసెంట్గానే మా ఇంట్లో అయితే మా మావయ్య గారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది, గత 6-7 సంవత్సరాల నుంచి నేను యూట్యూబ్లో ఉన్నాను. మా ఫ్యామిలీని అంతటినీ కూడా చాలామంది ఓన్గా తెలిసిన వాళ్ళు, ఒక రిలేటివ్స్ ఎలా ఉంటే ఎలా తెలుసు నా ఫ్యామిలీ గురించి మీ అందరికీ కూడా అలా తెలుసు, మీ అందరూ కూడా అలా కనెక్ట్ అయిపోయారు. సో వాళ్ళని కూడా నేను వీడియోస్లో చూపిస్తూ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీ అందరికీ తెలుసు, మీ అందరికీ చెప్పాల్సిన బాధ్యత కూడా నాకుంది. ఎవరో స్క్రీన్ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు, తెలియని వాళ్ళ గురించి అయితే నేను చెప్పలేకపోయినా కానీ, స్క్రీన్ ముందు నా ఛానల్లో కనిపించి నా ఫ్యామిలీ లాగా మీకు ఇంట్రడ్యూస్ చేసిన ఒక వ్యక్తి లేరు అంటే అది చెప్పాల్సిన బాధ్యత కూడా నాకుంది. ముందే నేను ఇన్ఫార్మ్ చేద్దాం అనుకున్నాను కానీ ఆ సిచ్యువేషన్ అయితే నాకు రాలేదండి. మా మావయ్య గారి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి. 5-6 ఏళ్ళ నుంచి నేను ఒక ఫ్యామిలీ లాగా మీ అందరికీ ఇంట్రడ్యూస్ అయ్యాను. మీలో కూడా నన్ను ఒక దూరపు చుట్టం లాగా అనుకుంటారు. నా ఫ్యామిలీ గురించి కూడా మీ అందరికీ తెలుసు. గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానీ నన్ను ఎలా అర్థం చేసుకున్నా కానీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. మావయ్య గారు అయితే రీసెంట్గా ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగిందండి. ఎలాంటి హెల్త్ ఇష్యూ లేదు, సడన్గా హెల్త్ పాడవడం జరిగింది. కూడా ఒక 1 వీక్లోనే జరిగిపోయింది అనమాట. మేము నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత దూరం వెళ్తుంది అని చెప్పేసి. క్యాజువల్గానే ఉండింది అంతా, కాకపోతే ఒక్కసారిగా మొత్తం రివర్స్ అయిపోయింది. సో ఇంక ఈ వీడియోస్ అయితే ఇప్పటివి కాదండి, కొంచెం అర్థం చేసుకొని కామెంట్స్ పెట్టండి. ఇంకా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వేరే వీడియోస్ అవి నేను రీసెంట్గా ఏం షూట్ చేయలేదు కాబట్టి ఓల్డ్ వీడియోలో మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొబైల్ పట్టుకునేంత టైం దొరకలేదు. అంటే నార్మల్ రెగ్యులర్గా ఏదైనా కాల్స్ మాట్లాడడం అంతవరకే ఉండింది, కానీ ఈ విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం మనకి అది కావాలి కదా, ధైర్యం అనేది. సో అది సందర్భం అనేది నాకు రాలేదు. అండ్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇంకా వాటిల్లో అయితే అన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా విషయానికి వస్తే ఎలా జరిగింది, బాగానే ఉన్నారు కదా, సడన్గా ఏమైంది అని చెప్పేసి కూడా చాలామంది అంటూ ఉన్నారు, కొంతమంది తెలిసిన వాళ్ళు. సో రీజన్ ఏంటి అంటే అండి, బాగానే ఉన్నారు, చాలా హెల్తీగా ఉండేవాళ్ళు అనమాట, వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకునే వాళ్ళు, అంతా బాగుండింది. సో ఒక 1 వీక్ అంటే 2 వీక్స్ బ్యాక్ అనుకుంటా అండి, నార్మల్ రెగ్యులర్గా కూడా కొంచెం డయాబెటీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, సో ఆ విధంగా అప్పుడప్పుడు బీపీ అప్ అండ్ డౌన్ అవ్వడం అండ్ షుగర్ లెవెల్స్ ఇవన్నీ వెళ్తూ ఉంటారు అనమాట. మంత్లీ 1 or 2 టైమ్స్ అయినా కానీ హాస్పిటల్కి వెళ్ళడం అలవాటే. మేము కూడా దానివల్లనే కొంచెం ఈజీగా తీసుకున్నాం, అది కామన్గా జరిగేదే కదా అని చెప్పేసి. బట్ ఈసారి అలా జరగలేదనమాట, అనుకోకుండా సడన్గా జరిగిపోయింది. సో కొంచెం బీపీ ఓవర్ అయిపోవడము, మెయిన్ ప్రాబ్లం
ప్రాబ్లం ఏంటి అంటే కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి అని చెప్పేసి అయితే లాస్ట్కి మాకు అర్థమైందండి. మా మామయ్య గారు ఎక్కువగా ట్యాబ్లెట్స్ యూజ్ చేసేవాళ్ళు అనమాట. నేను స్టార్టింగ్ నుంచి కూడా చెప్పేదాన్ని, అక్కడే మాకు చాలా ఫైట్స్ అయ్యేవన్నమాట మా ఫ్యామిలీ పరంగా. ట్యాబ్లెట్స్ అన్నీ వాడకూడదు అంటే అసలు వినేవాళ్ళు కాదు. నా ఉద్దేశం ప్రకారం దానివల్లనే ఇంత సిచ్యువేషన్ వచ్చింది, సడన్గా అనిపించింది. మెయిన్ కిడ్నీస్ ఇన్ఫెక్షన్ అని చెప్పి జాయిన్ అయ్యారు. సో ఒక 1 or 2 డేస్లో డిశ్చార్జ్ కూడా అయిపోతారని చెప్పేసి ఈసారి అయితే జరగలేదండి. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ దాకా హాస్పిటల్లో ఉన్నారు. దాని తర్వాత ఏంటంటే కొంచెం ఏజ్ ఉండటం వల్ల వీటన్నింటి వల్ల అంత స్ట్రెంగ్త్ కూడా తన దగ్గర లేకుండా అయిపోయింది. ఒక వారం రోజుల నుంచి హాస్పిటల్లో ఉండటం వల్ల ప్రాబ్లం అయితే చిన్నదే, కానీ కొంచెం టెన్షన్ పడటం వల్ల బీపీ హై అయిపోవడము, పల్స్ పడిపోవడము. సో ఇలా ప్రాబ్లం ఏంటనేది మాకు క్లారిటీగా కూడా లాస్ట్ స్టేజ్ వరకు కూడా అర్థం అవ్వలేదు. లాస్ట్లో మాకు అర్థమైంది ఏంటంటే కొంచెం భయపడడం వల్ల పల్స్ పడిపోయింది అండ్ దాని తర్వాత హై బీపీ వెళ్ళిపోవడము. సో ఇవన్నీ జరిగాయి. మెయిన్ తెలిసింది ఏంటంటే కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం అనేది అయితే అర్థమైంది. మాకైతే పెద్ద ప్రాబ్లం అని మేము చాలా లైట్గా తీసుకున్నాం, ఎందుకంటే మా గారు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం అయితే జరుగుతూ ఉండేది అనమాట. అది మాకు ఒక కామన్ లాగా అయిపోయింది, తన హాస్పిటల్కి వెళ్ళడం రావడం ఇదంతా. సో అలాగే లైట్ తీసుకున్నాము. సో ఇంకా నైట్ కూడా దానికి ముందు రోజు కూడా మేము హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. నేను సురేష్ గారు కొంచెం టౌన్లో వర్క్ ఉంటే వెళ్ళి కనిపించేసి వచ్చాము. 11కి మేము ఇంటికి వచ్చాము. 11:30కి మళ్ళీ కాల్ వచ్చిందనమాట, ఇట్లా హై బీపీ వచ్చేస్తుంది అలాగని చెప్పేసి, పల్స్ పడిపోయిందని చెప్పి ఫోన్ చేస్తే ఇంక సురేష్ గారు అయితే అప్పటికప్పుడైతే వెళ్ళారు. ఇంకా అక్కడి నుంచి నారాయణలో అడ్మిట్ చేసాము. అక్కడ కూడా ప్రాబ్లం చాలా చిన్నది క్యూర్ అయిపోతుంది, రేపు డిశ్చార్జ్ చేస్తాము అలా చెప్తూ ఉండే. కాకపోతే ఎందుకో సడన్గా మా చేయి దాటిపోయిందండి, అనుకోకుండా అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో అలా అయితే జరిగిపోయిందనమాట. జరిగిందైతే ఇది, హెల్దీగానే ఉన్నారు, సడన్గా జరిగిపోయింది ఒక్కసారిగా. సో అది దాని గురించి మీకు క్లారిటీ ఇద్దామని అనుకుంటున్నా. చాలామంది ఎలా ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. జరిగిందైతే ఇది. సో ఇంకా ఇది నేను చెప్పాను కదా అండి, 26th రోజు ఆదివారం అనమాట. మన ఇంటి పక్కన వాళ్ళది కొంచెం మ్యారేజ్ ఉండింది. మ్యారేజ్ అంటే మ్యారేజ్ కోసం పసుపు దంచడం ఇలాంటివి ఉంటాయి కదా. సో అప్పటికి హాస్పిటల్లో కూడా లేరు మావయ్య గారు. సో దానివల్ల ఏంటంటే బాగానే ఉండే, అంత ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నాము. అండ్ హాస్పిటల్కి వెళ్ళడానికి ముందు డే కూడా వాళ్ళ పనులు, అంటే వాళ్ళు శారీస్ బిజినెస్ చేస్తారని తెలిసిందే కదండి, అట్లా వాళ్ళ బిజినెస్ పనుల్లో వాళ్ళు తిరుగుతున్నారు, ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అలా జరిగిపోయింది. ఇంక ఈ రోజు అయితే ఉదయాన్నే నేను వెళ్ళాలి అని చెప్పేసి రెడీ అవుతున్నా. అంటే వ్లాగ్స్ అప్పటి నుంచి ఇప్పటికి నేను అసలు ఫోన్ కూడా పట్టుకోలేదని చెప్పాను కదండి. ఓల్డ్ వ్లాగ్స్ ఒక 2 ఉన్నాయి కాబట్టి మీకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దాము అన్న ఉద్దేశంతో నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో రీసెంట్గా కార్తీక మాసంలో అప్పటికి పూజలు అవి చేసుకుంటూ ఉన్నాం కదా, ఇంట్లో బాగానే ఉంది కాబట్టి. సో బయట అయితే ఉర్లీలాగా పెట్టారనమాట. లోపలికి నేను ఒకటి తెచ్చుకున్నాను కదండి, సో అది లోపల సెట్ అయిపోయింది. బయట ఖాళీగా ఉంది కదా ఇత్తడిది అని చెప్పేసి ఇలా అయితే మందారం పువ్వులు ఉంటాయి కదా మనకి ఎక్కువగా చెట్లకు కాస్తాయి. సో అవైతే కోసుకొచ్చేసి ఇట్లా శుభ్రంగా డైలీ అలంకరించేదాన్ని అనమాట కార్తీక మాసంలో. ఇంకా రెగ్యులర్గా కూడా పెడదాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నా, ఎందుకంటే చాలా అందంగా ఉంది. అండ్ మన ఇంటి గుమ్మం దగ్గర రెడ్ ఫ్లవర్స్ కనుక పెడితే బాగుంటుందని కూడా కొన్ని వీడియోస్లో అలా చూశాను. ఎలాగో మనకి బోల్డ్ మందార పూలు ఉంటాయి కదా, నాకు ఊర్లీ కూడా ఖాళీ అయింది. మనం మొన్న వేరే దీపావళి రోజు నేను మట్టితో చేసింది తెచ్చుకున్నాను కదా, సో అది లోపల పెట్టేసుకొని ఇత్తడిదైతే బయట పెట్టుకొని ఇట్లా డెకరేట్ చేసుకుంటున్నాను. చాలా బాగుంది కదా. హలో అండి, ఇప్పుడైతే నేను మీ అందరితో పాటు నా స్కిన్ కేర్ అయితే షేర్ చేస్తున్నానండి. ఈ స్కిన్ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. మీకు వీటిల్లో ఏవి కావాలన్నా లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. అమెజాన్లో మనకి మంచి ఆఫర్స్ ఉంటాయండి. సో డిస్కౌంట్స్ కూడా ఉంటుంటాయి కాబట్టి నా మంత్లీ అయితే నేను అమెజాన్లోనే కొంటూ ఉంటాను, ఫ్యాషన్ అండ్ బ్యూటీకి సంబంధించిన ఏ ప్రోడక్ట్స్ అయినా కానీ. ఈ మధ్య అంతా కొంచెం హడావిడిలో పడిపోయి అలాగా నేనైతే స్కిన్ కేర్ అయితే ఫాలో అవ్వలేదండి. దానివల్ల నా స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అయింది అండ్ చాలా డల్ పిగ్మెంటేషన్ ఇవన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి కదా. సో మళ్ళీ బ్యాక్ టు స్కిన్ కేర్ రొటీన్కి అయితే వచ్చేసాను అనమాట చాలా రోజుల తర్వాత. ట్యాన్ అయిపోయిందండి స్కిన్ అనేది. మీరు చూసినట్లయితే బాడీకి అలాగే ఫేస్కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఫస్ట్ అయితే నేను టోనర్ యూజ్ చేస్తున్నాను, నాకు కొంచెం ఓపెన్ పోర్స్ ఉంటాయి కాబట్టి ప్లమ్ నుంచి అయితే టోనర్ యూజ్ చేశాను, చాలా బాగుంటుంది. దాని తర్వాత ప్లమ్ నుంచే సీరం అయితే యూజ్ చేస్తున్నా. ఈ సీరం వచ్చేసి పిగ్మెంటేషన్కి బాగా యూజ్ అవుతుందండి, స్కిన్ కొంచెం బ్రైట్గా ఉండటానికి. చాలా సీరమ్స్ అయితే ట్రై చేశాను కానీ ఈ సీరం నాకు చాలా బాగా అనిపించింది. ఇది సెకండ్ బాటిల్ అనమాట. అండ్ స్కిన్లో నాకు ఎలాంటి ప్రాబ్లం కూడా రాలేదు. నా స్కిన్ ఏంటంటే కొంచెం సెన్సిటివ్ ఉంటుంది, ఏదైనా ప్రోడక్ట్స్ యూజ్ చేశానంటే అవి నాకు సెట్ అవ్వకపోతే వెంటనే చూపించేస్తుంది అనమాట. బట్ ఈ ప్రోడక్ట్స్ ఏంటంటే నాకు ఎలాంటి ఇరిటేషన్ కానీ ఎలాంటి ప్రాబ్లం కూడా రాలేదు కాబట్టి ఇవే నేను చిన్న చేంజెస్ చేసుకుంటూ కంటిన్యూ చేసుకుంటున్నాను. సో సీరం తర్వాత నేనైతే మాయిశ్చరైజర్ అండి, మాయిశ్చరైజర్ వచ్చేసి డెర్మాకో నుంచి అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఇంకొకటి అయితే ఆర్డర్ పెట్టుకొని ఉన్నాను. దాని తర్వాత డెర్మాకో నుంచి నేనైతే సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను
చేసుకున్నానండి. డెర్మాకో ప్రొడక్ట్స్ అలాగే ప్లమ్ ప్రొడక్ట్స్ అనేవి నా స్కిన్కి చాలా బాగా సెట్ అయ్యాయి. సో ఇంకా సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ కదండి. సీరం యూస్ చేసినప్పుడు కానీ మన బాడీ కొంచెం పిగ్మెంటేషన్ ఉన్న ట్యాన్ ఎవరిని పట్టకుండా ఉండాలి అంటే మనకి సన్ స్క్రీన్ కంపల్సరీ. అందుకని సన్ స్క్రీన్ కూడా మాయిశ్చరైజర్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ స్టెప్లో అయితే సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాను. సో ఇదంతా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మనం ఇంకా నా స్కిన్ కేర్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. అలాగే ఫేస్ వాష్ కూడానండి. నేను ఫేస్ వాష్లో అయితే ఒక 2-3 అయితే ట్రై చేస్తూ ఉంటాను. నాది కొంచెం పింపుల్ స్కిన్ అలాగే పిగ్మెంటెడ్ స్కిన్ కాబట్టి దానికి తగినట్టుగా అయితే వాడుతూ ఉంటాను. ఈసారి అయితే కొత్తగా నేను డెర్మాకో నుంచే ఫేస్ వాష్ అయితే ట్రై చేశాను. ఇంతకుముందు అంతా కూడా మినిమలిస్ట్ ఇలాగ ట్రై చేశాను. డెర్మాకో ప్రోడక్ట్స్ కూడా బాగుంటున్నాయి కాబట్టి ఫేస్ వాష్ అయితే ట్రై చేశాను అనమాట. అలాగే డాట్ అండ్ కీ నుంచి ఆ లిప్ స్క్రబ్బర్ అయితే తీసుకొచ్చానండి. ప్రజెంట్ మనకి వింటర్ నడుస్తుంది కదా, లిప్స్ కొంచెం డ్రై అయిపోయినట్లు అలా ఉంది. అప్పుడప్పుడు మనం స్క్రబ్ చేసుకొని లిప్ బామ్ అవి వాడితే లిప్స్ కూడా చాలా కేర్గా ఉంటాయి కాబట్టి సో ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ నేను అమెజాన్లోనే తీసుకున్నానండి. లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. హ్యాపీగా మీరు కూడా పర్చేస్ చేసుకోండి. ప్రోడక్ట్స్ అయితే చాలా బాగుంటాయి, ప్రీమియంగా ఉంటాయి. మీ స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీ స్కిన్ని బట్టి మీది పిగ్మెంటెడ్ స్కిన్నా లేదంటే ఆయిలీ స్కిన్నా ఇలా ఉంటుంది కదండి. మీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి, పింపుల్స్ ఉన్నాయా, ఇలాంటి వాటిని చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోండి ప్రోడక్ట్స్ అనేవి. ఈ బ్రాండ్స్లో చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. కరెక్ట్గా 8-8:30కి అంతా కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఇంకా నేను కూడా ఈలోపు పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని సింపుల్గా తలస్నానం చేసేసాను. అండ్ అలాగే శారీ కూడా కట్టేసుకొని అయితే వెళ్తున్నా ఇలాంటి ట్రెడిషనల్ ఫంక్షన్స్కి. సో మనం కూడా కొంచెం ట్రెడిషనల్గా వెళ్ళాలి కాబట్టి నేను ఇంకా రెడీ అయిపోయి లౌక్యం తీసుకొని అయితే వెళ్తున్నానండి. ఇక్కడ మాకు పెద్దగా హౌసెస్ లేవు. టోటల్గా చెప్పుకోవాలంటే ఒక 5 హౌసెస్ అనమాట. ఉండేది 5 ఇల్లులు అయినా కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి మనము సపోర్టివ్గా ఉంటారనమాట. రావడము వెళ్ళడము పిలవడం ప్రతి దానికి కూడా ఒకరినొకరు ఇన్వైట్ చేసుకుంటూ అలా చాలా బాగుంటుంది. సో దాని తర్వాత ఎవరిని వాళ్ళు పట్టించుకోవడము, గాసిప్స్ ఇలాంటివి ఏమి ఉండవండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట మన స్ట్రీట్లో అయితే. సో ఇంకా ఇప్పుడిప్పుడే కొత్త హౌసెస్ కూడా చాలా పడిపోతున్నాయి. మన ముందు ఒక్కటే పడలేదు కానీ మా సైడ్ ఉంది కదా, మన సైడ్ మొత్తం కూడా హౌసెస్ పడిపోయి ఒక ఫ్లాట్ ఖాళీ ఉంది అంతే. సో కొత్తగా కూడా మళ్ళీ ఇంకొక హౌస్ కూడా స్టార్ట్ చేశారు. ఇంకా అక్కడికి వెళ్ళి ఒక 1 అవర్ అయితే టైం పట్టిందండి. ఇంకా టిఫిన్ కూడా అక్కడ పెట్టారనమాట. నేను లౌకి ఇద్దరం వెళ్ళాం కదా, అక్కడ పిల్లలతో లౌకి ఆడుకోవడం అలా ఫ్రెండ్లీగా ఉండదు కాబట్టి ఇంకా లౌక్యాన్ని కూడా తీసుకెళ్ళాను ఆదివారం కాబట్టి. ఇంకా వచ్చేటప్పుడైతే తాంబూలం అవి పెట్టారు. ఇంకా అరటిపళ్ళు అవి అందులో ఉండేసరికి మరకలేకపోతాయని చెప్పి తీసి అయితే పక్కన పెడుతున్నాను అనమాట. సో నేనైతే చాలా తక్కువ అనమాట ఇలాగ సింగిల్గా వెళ్ళడం. ఇప్పుడిప్పుడే అన్నీ వెళ్ళడము అలవాటు చేసుకుంటూ ఉన్నాను. కంపల్సరీ నాకు ఒక షై ఉంటుంది, వెళ్ళకూడదు ఏదో పొగరు అని కాదండి. నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే కొంచెం ఇంట్రోవర్ట్స్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో అలా అనమాట. ముందెళ్తే ఏమనుకుంటారో, నేనే ఫస్ట్ వెళ్తానేమో, ఇలా కొంచెం ఆ షై ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట నాలో. సో అది కొంచెం స్లోగా కనెక్ట్ అవుతూ ఉంటాను మనుషులకి. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా తాంబూలం అవి తెచ్చేసాను. ఇంకా ఇంట్లో పిల్లలకి అయితే నేను టిఫిన్ సురేష్ గారు అలాగే రుత్విక్ మాత్రమే ఉన్నారు కదా, ఇంక వాళ్ళైతే మేము బయట తినేస్తాంలే, ఇంకా మా ఇద్దరికి ఏం కుక్ చేస్తామని చెప్పేసి అయితే అన్నారు. ఇంకా సరేలే అని చెప్పేసి నేను లౌకి అయితే వెళ్ళేసి వచ్చేసామన్నమాట. ఇంకా లౌకి కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది, అక్కడ పిల్లలందరూ ఉన్నారు కాబట్టి. సో ఇంకా నేను కూడా మిగిలిన పనులు అయితే చేసుకుందామని చెప్పేసి వెంటనే కొంచెం శారీ అది కూడా చేంజ్ చేసేసుకున్నా, ఎక్కువసేపు హ్యాండిల్ చేయలేం కదా అని చెప్పేసి. ఇంక ఈరోజు వంట కోసం అయితే ప్రిపరేషన్ చేయాలి. అలాగే నేను వెళ్ళే ముందే మిషన్లో బట్టలు అవన్నీ కూడా వేసేసి వెళ్ళానండి. సో దానివల్ల ఇంకా శారీ అది చేంజ్ చేసేసుకొని బట్టలు ఆరబెట్టడం అలాగే లంచ్ ప్రిపరేషన్స్ కోసం అయితే ఏర్పాట్లు చేసుకోవాలి. ఇంకా చెట్టుకి చాలా కాకరకాయలు అయితే ఉన్నాయండి. మొన్న కూడా చాలా ఉన్నాయన్నమాట, ఎవరో కోసేశారు. సో ఇంకా నేను అటు వెళ్ళి రాగానే కొంచెం వర్షం కూడా పడింది అనమాట. ఈ వీడియో అనేది ఒక 15 డేస్ బ్యాక్ వీడియో కాబట్టి కొంచెం మీకు కొంచెం అలా ఇలా అనిపిస్తూ ఉంటుంది. వర్షాలు పడుతున్నాయి, ప్రజెంట్ అయితే మనకి వింటర్ కూడా స్టార్ట్ అయిపోయి మంచు బాగా కురుస్తుంది కదా, బట్ అప్పటికి మాకు ఫుల్ వర్షాలు పడుతున్నాయి అనమాట. సో ఆ టైంలో తీసింది. ఇంకా నిన్న నేను చూసుకోలేదండి, ఆఫ్టర్నూన్ టైంలో మేము ఎక్కువగా లోపల ఉంటాం కదా, సో ఎవరు వస్తున్నారో ఏంటో తెలియదు, కాకరకాయలు అన్నీ కోసుకెళ్ళిపోయారు. సో ఇంకా అందుకని ఉన్నవి కోసి లోపల ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము, ఇంక ఈరోజు అంటే ఆదివారం రేపైనా చేసుకుందాంలే అని చెప్పేసి ఉన్న కాకరకాయలు అయితే కోసేసుకుంటున్నా. చాలా పెద్ద పెద్ద కాకరకాయలు ఉన్నాయండి, వాటితో ఈసారి కొంచెం డిఫరెంట్గా గుత్తి కాకరకాయలాగా చేసుకుందాము అని చెప్పేసి అయితే అనుకున్నాను. కాకపోతే తీరా చూసేసరికి మొత్తం కోసేశారు. కొన్ని ఉన్నాయన్నమాట, మనకి సరిపోతాయి. కాకపోతే ఇంకా పెద్ద పెద్ద ఉన్నాయి, ఇవి కొంచెం మీడియం సైజు అనమాట. ఇంకెందుకులే ఉంచట్లేదు కదా, ఇవి కూడా కోసేద్దామని చెప్పేసి కోసి పెట్టేస్తున్నాను.
సో చాలా కాసేయండి. మనం అనుకోకుండా వాటిని కేర్ తీసుకోకుండా ఉండే మొక్కలే ఎక్కువ కాకరకాయలు ఎక్కువ కాయలు కానీ పండ్లు కానీ ఇస్తూ ఉంటాయి. కాయలైనా పండ్లైనా పూలైనా ఒకటే. సో ఏదైనా నేను చెప్పడం ఏంటంటే మనం శ్రమ పడకుండా కొన్ని కొన్ని ఇలాగ ఉత్తిగా పడతాయి చూడండి, అవే మనకి ఎక్కువ ప్రతిఫలాన్ని ఇస్తాయి అన్నట్లు. సో చాలా కాకరకాయలు అయితే కాసాయి అనమాట. నేను అసలు వేయలేదు ఈ చెట్టుని. నార్మల్గా మనం ఇంట్లో కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా, మొక్కలకి వేస్తూ ఉంటాను. అలాగా మలిచిందనమాట ఇది. సో చాలా కాకరకాయలు దగ్గర దగ్గర ఒక 3-4 కేజీలు అయితే కాసింది. వాటిలో ఒక 2-3 సార్లు అయితే ఎవరో కోసుకెళ్ళిపోయారు. నేను కూడా ఒక 3-4 టైమ్స్ అయితే కుక్ చేశాను అనమాట. సో ఇంక ఇవన్నీ కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే అయితే చేసేసాను కాకరకాయ ఫ్రై లాగా. ఈరోజు సండే కాబట్టి సురేష్ గారు నాన్ వెజ్ ఏదైనా తీసుకొస్తారు. ఈ వ్లాగ్ని మీరు తప్పుగా అనుకోకండి. ఆ రోజు ఏం జరిగింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు కూడా మీరు మళ్ళీ చికెన్ ఏంటి, ఇంట్లో సిచ్యువేషన్స్ ఏంటి అనుకుంటారేమో. ఇది మీకు చెప్పాను కదా, అప్పటికి మా పరిస్థితులు బాగున్నాయి. అప్పట్లో ఎలా ఉండేది ఆ వ్లాగ్లో నేను అది మెన్షన్ చేయాలి కాబట్టి అదే మెన్షన్ చేస్తున్నా అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఇంకా తర్వాత అయితే బట్టలన్నీ తీసుకొచ్చి మిద్ది మీద అయితే ఆరబెట్టేస్తున్నానండి. తప్పుగా అర్థం చేసుకోవాలనుకుంటే చాలా రకాలుగా ఉంటూ ఉంటాయి. సో ఇంకా నేను దానికి ఏం చేయలేను. ఆల్మోస్ట్ నేను ఇప్పటికీ 15-20 డేస్ అయిపోయింది యాక్టివ్ అయ్యి వర్క్స్ చేయట్లేదు, అలాగే యూట్యూబ్ చేయట్లేదు, అన్నీ స్టాప్ అయిపోయాయండి. ఒక్కసారిగా ఒక 2 months బ్యాక్ వెళ్ళిపోయినట్లు అయిపోయిందనమాట ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా. మా పరిస్థితి ఏంటంటే అండి, ప్రస్తుతానికి ఏ నెల దా నెల కష్టపడితేనే యూజ్ ఉంటుంది. 1 month అంటే అట్లీస్ట్ ఒక 10 days గ్యాప్ ఇచ్చి నేను 10 days ఎటైనా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలన్నా కానీ నాకు అర్థం కాదనమాట. అలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు పని చేసుకుంటూ ఆ మంత్కి కావాల్సిన వర్క్స్ అంటే మనీ సంపాదించుకోవడం, ఆ మంత్కి సరిపడ బాధ్యతలు నిర్వర్తించుకోవడం ఇలా జరుగుతూ ఉండే మా లైఫ్లో కొంచెం టఫ్గా వెళ్తూ ఉంది. మీతో కూడా ఇంతకుముందు 2-3 సార్లు చెప్పున్నాను. సో ఒక్కసారిగా ఈ సంఘటన జరిగేసరికి మాకు అసలు అర్థం కాలేదు. ఏదన్నా పని చేయాలన్నా కానీ యాక్టివ్నెస్ లేదు. సిచ్యువేషన్స్ అనేవి అలా అయిపోయాయి అనమాట. బట్ తప్పదు, మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. లేని శక్తిని కూడగట్టుకొని ఇంకొంచెం ముందుకు, అంటే ఇంతకు ముందు కంటే కూడా ఇంకొంచెం ఎఫర్ట్ పెడితే కానీ సో మనం మళ్ళీ సేఫ్ జోన్లోకి రాలేము. ప్రజెంట్ చెప్పాలంటే కొంచెం రిస్కీ జోన్లో ఉన్నాము. ఈ 1 monthకే కొంచెం అటు ఇటు అయిపోయిందనమాట. సో కాకపోతే ఇంక అన్నీ డైరెక్ట్ చెప్పలేను కాబట్టి అర్థం చేసుకుంటారు మీరైనా కానీ. సో నాలాగా ఎవరైతే హౌస్ కొనుక్కొని ఇలాంటివి ఉంటాయి హ్యాండిల్ చేయగలుగుతున్నారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఆ స్ట్రగుల్ ఏంటి అనేది. సో ఇంకా బట్టలన్నీ కూడా మంచిగా ఎండ వస్తుందండి. ఇందాకే వర్షం పడింది కదా, ఇంకా సర్లే కింద ఆరేద్దామా అనుకుంటూ ఉండే. నాకేంటంటే బట్టలు అనేవి మంచిగా ఎండలో ఆరబెడితేనే బాగా అనిపిస్తాయి, అందుకని చెప్పేసి ఎండలో ఆరబెడుతున్నా. ఇప్పుడు కూడా కొంతమంది వీడియోని పూర్తిగా చూడకుండా అసలు జరిగింది ఏంటనేది తెలియకుండా వచ్చి చెప్పేసి అది ఇది మాట్లాడేస్తారు. ఇంకా అలాంటి వాళ్ళు నేను ఏం చేయలేనండి, ముందుగా ఏది ఊహించుకోకూడదని చెప్పేసి వచ్చిన తర్వాత ఏదైనా మీతో షేర్ చేసుకుంటానులేండి. ఇంకా బట్టలన్నీ ఆరబెట్టేసి కిందకి వెళ్ళిపోయి ఆ రోజు సురేష్ గారు అయితే కొంచెం నాన్ వెజ్ చికెన్ తీసుకొచ్చారనమాట. ఇంకా చికెన్ ఫ్రై లాగా చేసేసి రసం పెట్టేశాను. ఇంకా ఫుల్ బ్లాగ్ కూడా ఇంకా ఈ రోజు జరిగిన సంఘటన మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ చెప్పండి. నాకు వీలైనంత వరకు నేను ఏదైనా మర్చిపోయినా కానీ నాకు ఎంతవరకు బ్రెయిన్ సహకరిస్తుందో. బ్రెయిన్ అయితే కంప్లీట్ ఆల్రెడీ నాకు చాలా స్ట్రెస్ ఉండే. సో ఈసారి ఈ సంఘటనతో అయితే అసలు ఫుల్ బ్లాంక్ అయిపోయిందనమాట. ఏం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి అలా అయిపోయింది. ఏ పని చేయబుద్దేయట్లేదు, ఉన్న వర్క్స్ కూడా చేయట్లేదు. చేయకపోతే మనకేమో కుదరదు. సో అలా అయిపోయింది. ఓకే, అంతా దేవుడు చూసుకుంటాడు, అన్ని దేవుడికి తెలుసు కాబట్టి. ఇంకా ఫ్యామిలీస్ గురించి అవన్నీ అడుగుతూ ఉంటారు. అంతా ఓకే అండి, మాకు అనుగుణంగా మాకు ఎలా వీలుంటే అలా మేము పనులు అయితే చేసుకుంటూ ఉన్నాము. సో ఇంతకు మించి నేను ఏం చెప్పాలి అనుకోవట్లేదు. మీకు అన్నీ చెప్పానని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందామండి. ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఎవరైతే ఇన్ని రోజులు నన్ను ఓపిక్గా వర్క్స్ దగ్గర కానీ అన్నింటి దగ్గర సపోర్టివ్గా అర్థం చేసుకున్నారు, నేను ఒక స్టేటస్ పెట్టగానే చాలామంది నన్ను డిస్టర్బ్ కూడా చేయలేదు, కాల్ చేయడం ఇలాంటివన్నీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అందరూ నన్ను అర్థం చేసుకున్నందుకు. సో మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. బాయ్.